హరే కృష్ణ. భగవంతుణ్ణి అర్చించడానికి నిజమైన అష్టదళ పుష్పాలు ఏంటో తెలుసుకుందామా? అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపః పుష్పం, శాంతి పుష్పం తదైవ చ, సత్యం అష్టవిధం పుష్పో విష్టోహో ప్రీతికరం భవేత్. ఒక శ్లోకంలాగా చెప్పాం కదా. మొదటిది ఏంటండి? అహింసా పుష్పం. ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండడమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం. ఇంద్రియ పుష్పం అంటే ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం, చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం. దయాపుష్పం. కష్టాల్లో బాధల్లో ఉన్న వారి బాధను తొలగించడానికి చేసేదే దయ. ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం. క్షమ. ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమ. ఇది దేవుడికి సమర్పించే నాలుగవ పుష్పం. ధ్యానం. ఇష్టదైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. సర్వం కృష్ణార్పణం. ఇది దేవుడికి అందించే ఐదో పుష్పం. తపస్సు. మానసిక అంటే మనస్సు, వాచిక అంటే మాట, కాయక అంటే శరీరం, వీటికి నియమాలు ఉండడం తపస్సు. ఇది దేవుడికి అందించే ఆరవ పుష్పం. జ్ఞానం. పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది దేవుడికి అర్పించాల్సిన ఏడవ పుష్పం. సత్యం. ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.